హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మేము చేసి చూపిస్తాము. ఈ వీడియోలో టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. మామూలుగా ఇక్కడ ఈ దోశలకు అది ఎక్కువగా వాడుతుంటారు అనమాట. ఈ టమాటా పచ్చడి వేస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం బజార్లో, అట్లా హోటల్స్లో. అది చాలా బాగుంటుందండి టేస్ట్. దోశకు, ఇడ్లీకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు టమాటా సీజన్ కదా, ఇప్పుడు చీప్గా కూడా దొరుకుతాయి బాగా. దానికి కావలసిన పదార్థాలు: నూనె, టమాటాలు, బెల్లము, పసుపు, కారము, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకండి. దానికి కావలసిన పదార్థాలు ఉప్పు అసలుది మర్చిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టే, ఇవి కడిగినాను కదండి. ఇట్లా ఏదన్నా మంచిది గుడ్డ తీసుకొని ఇట్లా తడి లేకుండా తుడుచుకోండి. మనకి నిలవ ఉండే పని కదా. ఒక నెల రోజులు బయట పెడితే నెల రోజులు ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఇష్టం అండి. అది 2 రోజులైనా ఉంటుంది, 2-3 నెలలైనా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా తుడుచుకోవాలి. ఇవి టమాటాలు తరుక్కోవాలండి. ఇక్కడ ఉండేది తీసేయాలి, ముచ్చుక. ఇట్లనే 2 చాలండి. పండు ఉంటే బాగుంటుంది పచ్చడి. ఇట్లా అన్నీ తరుక్కోని అన్నీ అయిపోయినాక మిగతా చూపిస్తాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. అన్నీ ఇట్లా తరగాలి ఈ విధంగా. ఇప్పుడు పెద్ద గరిటెతో ఒక 2 ఆయిల్ వేయాలండి. ఇదంతా మగ్గిపోవాలి. ఇవి నా చిన్నదిలేండి స్పూను, అందుకని ఒకటి మూత పెట్టేయాలి. ఇట్లా ఇవి మళ్ళా కొంచెం మగ్గినాక మళ్ళీ తిప్పాలండి. మూత తీసినానండి. ఇప్పుడు ఇటు పక్కకు తిప్పాలా. కొంచెం ఈ పక్క మగ్గినవి ఇట్లా అంటే సౌండ్ వస్తుందండి. ఇవి నీరు కదా. అన్నీ ఈ రకంగా తిప్పుకోవాలండి. ఇదన్నీ ఇట్లా తిప్పుకున్నాకండి మూత పెట్టేయాలి. మళ్ళా ఇంకొంచెం సేపు మగ్గిపోతే అయిపోయింది. మూత తీస్తున్నానండి. మగ్గిపోయినాయండి, ఇగోండి మగ్గిపోయినాయి. ఇవన్నీ నేను ఒక గిన్నెలోకి తీస్తున్నా. ఇవి చల్లగా అయిపోవాలి. ఈ చల్లగా అయినాక మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇవి మనము ఉడకబెట్టుకున్నాయండి, మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా మిక్సీకి వేసుకొని వస్తా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినానండి. నూనె వేస్తున్నా. ఒక పెద్ద గరిటెతో ఒక 4 పట్టినాయండి. దీంతో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నిలవ ఉండే పని కదా. అందుకు ఈ ఆయిల్ కాగాలండి. ఆయిల్ కాగిందండి. ఆవాలు వేస్తున్నా. నేను కేజీకి చెప్తున్నానండి మీకు. 1.5 స్పూను ఆవాలు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు. తాలింపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. శనగపప్పు, మినప్పప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఈ ఒక 2 స్పూన్లు శనగపప్పు,
ఇవి కొంచెం ఫ్రై కావాలండి. ఎండుమిరపకాయలండి, ఇవి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 4 వేస్తున్నాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు. ఇప్పుడు కారం వేసుకోవాలండి. దీంట్లోనే ఇది స్టీల్ స్పూన్తో ఒక 4 స్పూన్లు ఇదంతా బాగా కలుపుకోవాలి. 1 స్పూను పసుపు అండి. మీకు నేను కొంచెం ఇంగువ చూపించడం మర్చిపోయినానండి. ఒక 1/2 స్పూను ఇంగువ. ఇదంతా బాగా ఇట్లా కలిసిపోవాలి. మీరు కావాలంటే తెల్లగడ్డలు వేసుకోవచ్చండి. మీరు టమాటాలు మనము ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడే ఒక 15, 20 అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అండి వేస్తున్నా. ఇదంతా ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇదంతా బాగా ఫ్రై అయ్యడానికి. నూనె తేలాల ఇదంతా ఫ్రై అయిపోయి. దీనికి మూత పెట్టాలండి, ఎందుకంటే మన మొహాన పడుతుంది. అందుకు నేను ఇవన్నీ ఇట్లా ఇదంతా పేస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాక మూత పెడతా. మూత తీస్తున్నానండి. ఆయిల్ చూడండి పైకి తేలింది. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నా, పెద్ద స్పూన్తో అండి. ఒక 3 స్పూన్లు వేస్తానా, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఎక్కువైతే కష్టం కదా, అందుకు. బెల్లం ఒక 2 స్పూన్లు బెల్లం అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకా చిట్టలాడి ఇదేంటి చేతుల మీద అంతా పడుతుందండి. ఇంకా కొంచెం దగ్గరకు కావాలి. సగమైనప్పుడు మనం ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం మూత పెట్టేస్తే ఆ బెల్లము ఉప్పు అంతా బాగా కలుస్తుంది. దగ్గర పడినాక చూపిస్తాను. ఇది స్టవ్ మీడియంలోనే పెట్టు. మీడియం కూడా లేదు, సిమ్లోనే. నేను వేసిన దగ్గర నుంచి సిమ్లోనే పెట్టిన. కొంచెం కష్టమైనా బాగుంటుంది రుచి. మూత తీస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ అంతా ఎట్లా తేలిందో. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అయిపోయి టమాటా పచ్చడి అండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో తెలియజేయండి. ఈ పచ్చడిలో చింతపండు లేదు, మళ్ళా మెంతి పొడి, ఆవు పిండి ఏం లేదండి. సింపుల్గా చేసుకుండేది. అంటే కొంచెం వాడేదానికి మటుకు కొంచెం టైం పడుతుంది అంతే. ఇది ఒక 4 రోజులు నిలవ ఉంటుంది బయట పెట్టుకుంటే. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు 3 నెలలు అయిన ఉంటుంది. దోశ ఇడ్లీ అట్లా చేసుకున్నప్పుడు దిబ్బ రొట్టె కానీ ఏదైనా బియ్యపు రొట్టె కానీ బాగా పనికొస్తుందండి. మీరు కూడా చేసుకొని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.